మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు వినూత్న కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. సండే బ్రిక్స్ ఛాలెంజ్ అంటూ భద్రాద్రి కొత్తగూడెం ప్రగతి మైదానంలో అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే దీనికి ఇక్కడికి వచ్చే వాకర్సు, యువత, ఇక్కడ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంట్లో ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొని గెలిచిన విజేతలకు కూడా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతులు అయితే అందజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టడానికి కారణాలు ఏంటి, దీని గురించి మరిన్ని విషయాలు కలెక్టర్ గారి మాటలో తెలుసుకున్నారండి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రగతి మైదాన్లో మన ఓపెన్ బ్రిక్స్ ఛాలెంజ్ పెట్టడం జరిగింది. సండే రోజు అయినా కూడా మనం చూస్తున్నాము వాలంటీర్స్, మన కొత్తగూడెం యువత అంతా ఇక్కడ వచ్చింది. వీ కెన్ సీ దట్ మన అథ్లెటిక్స్ టీమ్, వూషూ టీమ్, క్రికెటర్స్, మన అందరూ స్టూడెంట్స్తో సహా ఇంకా మన స్టాఫ్ కూడా వచ్చేసారు. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్ ఇక్కడ వచ్చేసి మన మట్టితో ఎట్లా ఇటుకల తయారు చేయవచ్చు అని చేసి చూపిస్తున్నారు. ఒక పోటీతత్వమే కాదు, యాక్చువల్లీ దీని ద్వారా వాళ్ళకి ప్రోత్సాహన ఇచ్చే మా ఉద్దేశం ఉంది. మట్టిలోనే మనము సరిగా మనం చెక్ చేసుకుంటే మన జిల్లాలో అయితే ఎర్రమట్టి ఉంది మోస్ట్లీ. సో దీంట్లో ఆటోమేటిక్గా 10% ఇసుక ఉంటుంది. మనం కలిపేయాల్సినది దాంట్లో కొంత సున్నం అండ్ సిమెంట్. దానికి ఈ మషిన్తో మనం సరిగా ప్రెస్ చేసుకుంటే దాంతో చాలా గట్టిగా ఒక ఇటుకలా తయారవుతుంది. కాల్చే ఇటుకలకి సమానంగా ఇది దీటుగా చాలా మంచి బలంగా ఉంటుంది. సో మనం చూస్తున్నాం వేరే రాష్ట్రాల్లో అయితే ఇట్లాంటివి ఇటుకలా తయారు చేసుకొని వాళ్ళు బంగ్లాలు కట్టుకుంటున్నారు. బెంగళూరులో అయితే చాలామంది డాక్టర్లు కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఉదయం లేచి ఇదే ఎక్సర్సైజ్ అనుకొని వాళ్ళు ఇటుకలా తయారు చేసి వాళ్ళు సొంత ఇండ్లు కట్టుకుంటూ పోతున్నారు. మన జిల్లాలోనే మన ఆదివాసీ సోదరులు కూడా మనం చూస్తాము, అటవీలో ఉన్నప్పుడు తరతరాలుగా వాళ్ళు మట్టితోనే ఇటుకలా తయారు చేసి ఇండ్లు కట్టుకున్నారు. సో ఇది మనకి ఒక సాంప్రదాయం, పర్యావరణ అన్ని రకంగా చూస్తే మన జిల్లా ఇది ఆదర్శంగా ఉండాలని మన ఉద్దేశం. ఖచ్చితంగా జనాలు ఇక్కడ వచ్చి ఇది నేర్చుకొని వాళ్ళు కూడా ఇదే విధంగా మనం పాటిస్తూ ముందుకు పోతే ఈ సిమెంట్ సలాక ఏదైతే పర్యావరణానికి కార్బన్ డైఆక్సైడ్ కాల్చి తయారవుతుందో దానికి మనము ఆపేసి ఇది మంచి ఒక పద్ధతితో మన ఇండ్లు కూడా కట్టుకోవచ్చు, ఖర్చు కూడా తగ్గుతుంది, ప్లస్ పర్యావరణం ఆటోమేటిక్గా మనం కాపాడుకోవచ్చు. సో త్వరలోనే మేము ఇది వాడుకుంటూ స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్, అదేవిధంగా కిచెన్ సెట్స్, టాయిలెట్స్ కట్టాలని చూస్తున్నాము. మేము కోరేది ఏంటంటే మన కొత్తగూడెం యువత దీనికి జస్ట్ ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ లాగా అనుకుంటే అసలు మనకి ఏ పార్క్ అయినా సరే కాంపౌండ్ వాల్ కట్టొచ్చు. ఏ పార్క్ అయినా దానికి గజీబో, వాకింగ్ ట్రాక్స్కి ఇది మేము వాడుకుంటూ అది మంచి ఒక సౌలతులు అందరికీ ఇస్తాం. ఇది ఇక్కడ వచ్చిన జనాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.